అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే సీఎం మీద కానివ్వండి, కాంగ్రెస్ నాయకుల మీద అన్నటువంటి విచిత వ్యాఖ్యల్ని ఇది చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇది చేయడం జరిగింది. అలానే ఇప్పుడు న్యాయవాదుల సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయవాదులు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ బాల్కా సుమన్ దిష్టి బొమ్మను తగలబెట్టి వెమ్మటే అతన్ని కస్టడీలో తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ చెప్పడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఇక్కడ న్యాయవాదులు మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు న్యాయవాదులు అందరం బేషరతుగా బానిస కుక్క అయినటువంటి బాల్కా సుమన్ మా రేవంత్ రెడ్డి ప్రజల పాలన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా వచ్చి తను క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఖచ్చితంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా బాల్కా సుమన్ను అరెస్ట్ చేసేంత వరకు కూడా మా న్యాయవాదుల పక్షాన తనని ఎక్కడికక్కడ పోరాటం చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఏ ఒక్కరు కూడా ఈగ వాళ్ళని కూడా మేము ఎవరన్నా మాట అంటే మాత్రం భౌతిక దాడులైనా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బానిస కుక్క బాల్కా సుమన్, నువ్వు ఎక్కడున్నా, ఎర్రవెల్లిలో ఉన్నా, ఫామ్ హౌస్లో ఉన్నా, ప్రజాభవన్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకురావడం ఖాయం, నిన్ను జైల్లో పెట్టడం ఖాయం. నీ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే చుతుడే శక్తులు ఉన్నాయో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి బాల్కా సుమన్ ఎక్కడున్నా కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి. లేనిచో ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను అరెస్ట్ చేసి బిడ్డ చెర్లపల్లి జైలుకు పంపించేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ఎందుకంటే విద్యార్థులు పోరాటం చేసినప్పుడు విద్యార్థులను మోసం చేసినావు. ఈరోజు నిన్ను ఎంపీగా చేసినాం, ఎమ్మెల్యే చేసినాం, ప్రభుత్వ విప్పుగా చేసినాం, ఒక మంచిర్యాల జిల్లా అధ్యక్షుని చేస్తే నువ్వు రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని ఎడలా నిన్ను ఎక్కడికక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే నువ్వు ఎక్కడ ఉన్నావో నీ కోరుట్ల ప్రాంతంలో కూడా మా న్యాయవాదులు వచ్చి నిన్ను ఇగ్గుకొచ్చి కూడా నిన్ను జైల్లో పెట్టడం జరుగుతుందని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన న్యాయవాదులందరం కూడా నీ దిష్టిబొమ్మను దంచం చేసి హెచ్చరిస్తున్నాం బిడ్డ, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు 24 గంటల లోప బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మనతో ఇంకొంతమంది న్యాయవాదులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే గతంలో కూడా చాలా ప్రతిపక్షాలు కానివ్వండి, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మాటలు వదులుకున్నారు, ఒకరినొకరు విమర్శించుకున్నారు. కానీ ఈ రోజు మీరు రోడ్డెక్కి బాల్కా సుమన్ దిష్టి బొమ్మను తగలబెట్టడం కారణం ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, మొన్న ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడికి 60 రోజులు అవుతున్నది. ఈ ప్రజాస్వామ్యంలో కూడా హైయెస్ట్ పోస్ట్ అయిన సీఎం పోస్టును గౌరవించకుండా పార్లమెంటు పదాలు వాడి వాళ్ళ యొక్క సంస్కార హీనాన్ని చూపించుకున్నారు. కాబట్టి ఆయనను ఎవరైతే తయారు చేసిందో వాళ్ళకి సంస్కారం లేదు. కాబట్టి ఆ కుటుంబానికి, ఆ కేసీఆర్ కుటుంబానికి సంస్కారం లేదు. కాబట్టి సంస్కారం నేర్పుకోవాలనేది ప్రజలు కోరుతున్నారు. ప్రజల పక్షాన్ని ఇది ఆగ్రహం ఇది. ఎందుకంటే సీఎం అనేది మన రాజ్యాంగపరంగా రాష్ట్రానికి అత్యున్నత పోస్ట్ అది. ఆ పోస్ట్ ఉన్న వ్యక్తిని గౌరవించాలి ఏ పార్టీలైనా. అలాంటి సంస్కారహీనుడు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన అర్థం చేసుకొని భౌతికంగా తప్పకుండా లొంగిపోయి చట్టానికి సహకరించాలని చెప్పి బాల్కా సుమన్ గారికి విజ్ఞప్తి చేస్తాను. లేని ఎడల చాలా తీవ్రంగా ప్రజల నుంచి ప్రజల ఆగ్రహం వస్తుంది. ఇలా అన్ని గ్రామాలలో కూడా అంత చర్చ జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా దానికి తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే గతంలో కూడా చాలా విమర్శలు చేసుకున్నారు అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఇవాళ మీరు కొత్తగా రోడ్డెక్కి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు న్యాయవాదులు, ఇది మొదటిసారి అనుకుంటా, ఎందుకు ఇలా? మిస్టర్ బాల్కా సుమన్ అప్రజాస్వామికంగా గత 10 ఏళ్ల నుండి దోపిడీకి పాల్పడి ఎన్నో ఆస్తులను కూడబెట్టుకొని కల్వకుంట్ల ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వాళ్ళ కుటుంబానికి బినామీగా ఉంటూ ఇవాళ వాళ్ళ మెప్పు పొందడం కోసం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రిని మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం అది నిజంగా వాస్తవంగా విషయంగా చెప్పాలంటే బాల్కా సుమన్కు తగదిది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాడు ఒక దళిత సంఘాలలో అత్యున్నత పురస్కారం పొంది ప్రజలలో ఒక గొప్ప మేధావిగా ఉన్నటువంటి అంబేద్కర్ స్థాపించినటువంటి విద్యలో ఆయన భాగస్వామి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న బాల్కా సుమన్ ఆ చదువు ఎటుపోయింది? ఆ మనిషి ఇంత దిగజారడానికి గల కారణం ఏంది? ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇప్పటికైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేయి బాల్కా సుమన్. నువ్వు ఇంకా కేసీఆర్, కల్వకుంట్ల కవిత, లేకపోతే ఇంకా వాళ్ళ కొడుకైన కేటీఆర్
లేకపోతే హరీష్ రావు మెప్పు పొందడం కోసం వాళ్ళ కాళ్ళు మడుగులు ఒత్తుకుంటూ ఇంకా బ్రతుకుతే ప్రజలు చీకొడతారు. తెలంగాణ ప్రజలు యావత్తు ప్రజలు నిన్ను తరిమి కొడతారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తులను అగౌరవపరచడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మంచి చదువుకున్న వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసి అమరవీరుల త్యాగాల మీద పునాదుల మీద ఆయన ఎమ్మెల్యే అయి విప్ అయి ఒకసారి MP అయి పార్లమెంటు భారతదేశంలో అత్యున్నతమైన భారత రాజ్యాంగంలో పార్లమెంటు చట్టాలు తయారు చేసే దాంట్లో ఒక మెంబర్గా ఉండి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ విప్పుగా కొనసాగి ఈరోజు రాజ్యాంగబద్ధమైన పోస్టులలో ఉన్న వ్యక్తులను అలా అగౌరవపరచడం తప్పు. రేవంత్ రెడ్డి కూడా పెద్ద చెడ్డ మాట ఏమనలేదు. రండా అనేది తెలంగాణలో చాతగాని తనము అన్నట్టు. ఆ చాతగాని తనానికి సినానిం రండా. దానిని పట్టుకొని చెప్పుతో కొడతా అని నానా బూతులు తిట్టడం అపరాజాసిక వ్యవస్థ. అతడు ఎక్కడ ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని జైల్లో పెట్టారని 33 జిల్లాల న్యాయవాదుల సంఘాల నుంచి లీగల్ సెల్ న్యాయవాదుల నుంచి మేము నా తరఫున నేను వరంగల్ జిల్లా న్యాయవాదుల సంఘ చైర్మన్ నుంచి తోట రాజకుమారు హన్మకొండ జిల్లా న్యాయవాదుల సంఘం నుంచి రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ముదసిర్ మహాత్మ నుంచి మేము అందరం కూడా కోరుచున్నాం. చూస్తున్నారు కదా, ఏదైతే బాలసుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి ప్రతిపక్షాలే కాకుండా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా రోడ్డెక్కి ఆయన దిష్టి బొమ్మను కూడా దగ్నం చేయడం చూస్తున్నారు. న్యాయవాదులందరూ కూడా కలిసి హన్మకొండలోని అదాలత్ దగ్గర దాని దిష్టి బొమ్మని దగ్నం చేసి నిరసన వ్యక్తం చేయడం అంతా జరుగుతుంది. తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలంటూ చెప్తున్నారు. లేని ఎడల మా చర్యలు ఇంకా తీవ్రతరం చేస్తామంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.